గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం జిఎస్టీ సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్లో మీకు ట్యాక్సెస్ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టీ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటి అంటే జిఎస్టీలో విలీనమైనటువంటి పన్నులు ఏమిటి అంటే జిఎస్టీ రాకపూర్వం చాలా రకాలైనటువంటి పన్నులు ఉన్నాయి. వాటిలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు చాలా రకాలు ఉన్నాయి. పరోక్ష పన్నుల్లో చాలా పన్నుల్ని జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది. ఎందుకని ఇలా చేయడం జరిగింది అంటే పన్ను చెల్లింపుదారుడు వివిధ రకాలైన పన్నులు ఉండడం వల్ల పన్నులు చెల్లించే సందర్భంలో ఎంతో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధమైనటువంటి గందరగోళాలు ఏమీ లేకుండా ఉండడానికి వివిధ రకాల పన్నుల్ని అన్నిటినీ కలిపి జిఎస్టీలో చేర్చడం జరిగింది. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇలా జిఎస్టీలో వివిధ రకాల పన్నుల్ని చేర్చడం ద్వారా పన్ను చెల్లింపుదారుడిపై పడేటువంటి పన్ను భారాన్ని కూడా మనం తగ్గించవచ్చు. సో అందుకోసం జిఎస్టీలో కొన్ని పన్నుల్ని విలీనం చేయడం జరిగింది. సో వాటిలో మనకి కేంద్ర పన్నులు ఉన్నాయి, రాష్ట్ర పన్నులు ఉన్నాయి. ఫస్ట్ మనం జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర పన్నుల గురించి డిస్కస్ చేసుకుందాం. జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర పన్నుల్లో మొట్టమొదటి కేంద్ర ఎక్సైజ్ సుంకం. కేంద్ర ఎక్సైజ్ సుంకం అనేది మనకి జిఎస్టీ రాకపూర్వం ఇది అమల్లో ఉండేది. దీన్నే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అని కూడా అనడం జరుగుతుంది. సో ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మనకి ఈ జిఎస్టీ రాకపూర్వం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేసేది. వేటి మీద వసూలు చేసేది అంటే భారతదేశంలో ఉత్పత్తి అయిన లేదా తయారు చేయబడినటువంటి భారతదేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులు అలాగే తయారు చేయబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపై ఈ కేంద్ర ఎక్సైజ్ సుంకం అనేది విధించడం జరిగేది. ఈ విధంగా వివిధ రకాల వస్తువుల మీద వివిధ రకాలుగా కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని విధించడం జరిగేది. ఇప్పుడు ఆ కేంద్ర ఎక్సైజ్ సుంకం అనేది జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది. అలాగే అదనపు ఎక్సైజ్ సుంకం పంచదార, పొగాకు, వస్త్రాలు, అలాగే కృత్రిమ పట్టు మరియు ఊల్ వస్త్రాలపై ఈ అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం జరిగేది. ఇప్పుడు జిఎస్టీ రాకతో ఈ వస్తువులపై ఈ అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా విధించడం అనేది లేదు. ఇప్పుడు ఈ అదనపు ఎక్సైజ్ సుంకం కూడా జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది కాబట్టి ఈ పంచదార, పొగాకు ఈ వస్తువులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం లేదు. అలాగే మనకి నెక్స్ట్ వైద్య సంబంధమైనటువంటి వస్తువులపై ఎక్సైజ్ సుంకం. ఈ వైద్య సంబంధమైనటువంటి వస్తువులపై ఎక్సైజ్ సుంకం అనేది జిఎస్టీ రాకపూర్వం మనకి అమల్లో ఉండేది. అంటే వైద్య మరియు టాయిలెట్ వినియోగ వస్తువులపై ఈ పన్నును విధించడం జరిగేది. ఈ పన్ను వినియోగ వస్తువులు ఏవైతే వైద్య సంబంధమైనటువంటి వినియోగ వస్తువులు ఉన్నాయో వాటి మీద ఈ ఎక్సైజ్ సుంకాన్ని విధించేవారు. కానీ ఇప్పుడు జిఎస్టీ రాకతో దీన్ని కూడా మనం జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది. అలాగే సేవలపై పన్ను. సేవలపై పన్నుకు వచ్చేసరికి దేశంలో సేవల పన్ను అనేది అమల్లో ఉండేది. కేంద్ర ఎక్సైజ్ మరియు కస్టమ్స్ బోర్డు ఆధీనంలో ఈ సేవలపై పన్నును విధించడము అలాగే వసూలు చేయడం అనేది జరిగేది. సేవలపై విధించడానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ చట్టం 1994లో రూపొందించారు. ఇది 2012వ సంవత్సరం నుండి చట్టంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేకమైనటువంటి సేవల్ని మినహాయించి మిగిలినటువంటి అన్ని రకాల సేవలపై ఈ సేవా పన్నును విధించడం జరిగేది. 10 లక్షల రూపాయల వ్యాపార పరిమాణం గల చిన్న వ్యాపార సంస్థలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.
సో 1994లో రూపొందించినటువంటి ఫైనాన్స్ చట్టం ఏం చెప్తుందంటే సేవలపై పన్నును విధించాలి అని చెప్తే 2012 సంవత్సరం నుంచి ఏం చేశారంటే చట్టంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సేవలు మినహాయించారు. వాటిని మినహాయించి మిగిలిన అన్ని సేవల మీద ఖచ్చితంగా సేవా పన్ను విధించడం జరిగేది. అయితే ఈ సేవా పన్ను 10 లక్షల రూపాయల వ్యాపార పరిమాణం ఉన్నటువంటి వ్యాపార సంస్థలకే వర్తించేది. 10 లక్షల రూపాయల కంటే తక్కువ వ్యాపారం పరిమాణం గల చిన్న చిన్న వ్యాపార సంస్థలకి ఈ పన్ను పరిధి నుంచి మినహాయించడం జరిగింది. అంటే 10 లక్షల కంటే ఎక్కువ వ్యాపార పరిమాణం ఉన్నటువంటి సేవ అందించేటువంటి వ్యాపార సంస్థలపై మాత్రమే ఈ సేవా పన్నుని విధించడం జరిగేది. ఈ సేవా పన్ను అనేది జిఎస్టీ అమలులోకి రావడానికి ముందు వరకు కూడా ఎంత ఉండేది అంటే 15% సేవా పన్ను ఉండేది. ఇప్పుడు అది జిఎస్టీలో విలీనం అయ్యింది. నెక్స్ట్ వన్ ఏంటంటే అదనపు కస్టమ్స్ డ్యూటీ. అంటే దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించేటువంటి అదనపు కస్టమ్స్ డ్యూటీ. అంటే దిగుమతి చేసుకున్న వస్తువులు దేశంలో తయారైతే వాటి మీద మనం ఎక్సైజ్ డ్యూటీలు విధించేవాళ్ళం. కానీ దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు మన దేశంలో అవి తయారవ్వవు కాబట్టి వాటి మీద ఏ విధమైన ఎక్సైజ్ డ్యూటీ మనం వసూలు చేయడానికి లేదు. సో అందుకని వీటి మీద ఏం చేసేవారంటే అదనపు కస్టమ్స్ డ్యూటీని విధించేవారు. సో ఇప్పుడు అది జిఎస్టీలో విలీనం అయిపోవడం వల్ల ఇక నుంచి మనం ఈ కస్టమ్స్ డ్యూటీ అనేది అదనపు కస్టమ్స్ డ్యూటీ అనేది జిఎస్టీ ద్వారా వసూలు చేసుకోవడం జరుగుతుంది తప్ప స్పెషల్గా మళ్ళీ అదనపు కస్టమ్స్ డ్యూటీని విధించడం జరగదు. ఇవే కాకుండా మనకి కేంద్ర అదనపు ఛార్జీలని, కేంద్ర సెస్సులు, అలాగే కస్టమ్స్పై ప్రత్యేక అదనపు పన్ను అని చెప్పి చాలా రకాలైనటువంటి పన్నులు మనకి అమల్లో ఉండేవి. కేంద్రం యొక్క అండర్లో ఉండేటువంటి పన్నులు ఇవి. ఇవన్నిటినీ కూడా జిఎస్టీ రాకతో ఆ పన్నుల్ని ఏం చేశారంటే జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది. ఇవి జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర పన్నులు. నెక్స్ట్ వన్ జిఎస్టీలో విలీనమైనటువంటి రాష్ట్ర పన్నులు. ఇప్పటి వరకు చెప్పుకున్నవి జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర పన్నులు. ఇప్పుడు చెప్పుకోబోయేవి ఏంటి అంటే జిఎస్టీలో విలీనమైనటువంటి రాష్ట్ర పన్నులు. జిఎస్టీలో విలీనమైనటువంటి రాష్ట్ర పన్నుల్లో మొదటిది ఏంటి అంటే అమ్మకపు పన్ను. దీన్నే మనం వస్తు సేవలపై పన్ను అని కూడా అంటాం, సేల్స్ ట్యాక్స్ అని కూడా అంటాం. సో ఈ అమ్మకపు పన్ను అనేది జిఎస్టీ రాకముందు వరకు అమల్లో ఉంది. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇది జిఎస్టీలో విలీనం అయిపోయింది. ఒక రాష్ట్రంలో జరిగినటువంటి వస్తువుల అమ్మకాలపై ఈ పన్నును విధించడం జరుగుతుంది. దీన్నే మనం విలువ ఆధారిత పన్ను వ్యాట్ కింద కూడా దీన్ని విధించడం జరిగేది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వ్యాట్ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర పరిధిలో జరిగినటువంటి అమ్మకాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉంది కాబట్టి ఈ అమ్మకపు పన్ను లేదా వ్యాట్ అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్ను. ఈ పన్ను ఎప్పుడైతే జిఎస్టీ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ పన్ను జిఎస్టీలో విలీనం అవ్వడం జరిగింది. అలాగే కేంద్ర అమ్మకపు పన్ను, దీన్ని మనం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని కూడా అంటాము. ఇదేంటి అంటే ఇరు రాష్ట్రాల మధ్య కొనుగోలు అమ్మకాలు జరిగితే దాన్ని కేంద్ర అమ్మకపు పన్ను విధించడం జరుగుతుంది. ఈ పన్ను విధించేటప్పుడు కేంద్ర అమ్మకపు పన్నుల చట్టం 1956 ప్రకారం ఈ పన్నును విధించడం జరుగుతుంది. అమ్మకం పరిమాణంతో సంబంధం లేకుండా పన్ను పరిధిలోకి వచ్చేటువంటి వస్తువుల అన్నిటి మీద వేరే రాష్ట్రంలో వ్యక్తులకు అమ్మకాలు జరిగినట్లయితే ఈ కేంద్ర అమ్మకపు పన్ను అనేది విధించడం జరుగుతుంది.
అంటే ఇక్కడ అమ్మక పరిమాణంతో మనకి సంబంధం లేదు. మనం వేరే రాష్ట్రం వ్యక్తులకి అమ్మకాలు చేస్తున్నామా లేదా, వేరే రాష్ట్రం వ్యక్తులకు అమ్మకాలు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. కేంద్రం అమ్మకపు పన్ను కేంద్రం వసూలు చేస్తుంది, కానీ ఆ మొత్తాన్ని రాష్ట్రానికి బదిలీ చేస్తుంది. అందుకే దీన్ని మనం జిఎస్టీలో విలీనమైన రాష్ట్ర పన్నుల్లో దీన్ని సూచించడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కేంద్ర అమ్మకపు పన్ను అనగానే మీరు ఇది కేంద్రానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించిన పన్నులే పెట్టారేంటి అనుకోవచ్చు. కేంద్ర అమ్మకపు పన్ను అనేది 2 రాష్ట్రాల మధ్య కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు విధించేటువంటి పన్ను. ఈ కేంద్ర అమ్మకపు పన్నుని కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది, కానీ ఈ కేంద్ర అమ్మకపు పన్నుని కేంద్రం ఏం చేస్తుందంటే రాష్ట్రాలకి బదిలీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది రాష్ట్రాలకు చెందేటువంటి పన్ను, కాబట్టి దీన్ని రాష్ట్ర పన్నుల్లో మీకు సూచించడం జరిగింది. ఈ కేంద్ర అమ్మకపు పన్ను కూడా జిఎస్టీ రాకముందు వరకు అమల్లో ఉంది. జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీలో విలీనం అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే వినోదపు పన్ను. వినోదపు పన్ను, దీన్ని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని కూడా అంటాం. ఈ వినోదపు పన్ను వేటి మీద వేస్తారు అంటే మనకి సినిమాలు, అలాగే వాణిజ్య ప్రచారాలు, వినోద కార్యక్రమాలు, మనకి వినోదాన్ని కలిగించేటువంటి చాలా రకాలైనటువంటి సందర్భాల్లో ఈ వినోదపు పన్నును విధించడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో సినిమా హాల్లో టికెట్స్ రేటు పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అంటే వీటిపై వినోదపు పన్ను అనేది పెరిగింది కాబట్టి టికెట్స్ రేట్స్ అనేవి పెరిగాయి. 15% వరకు కూడా ఉండేది ఇదివరకటి కాలంలో ఈ వినోదపు పన్ను అనేది. సో అందువల్ల మనకి టికెట్స్ రేట్స్ ఆటోమేటిక్గా పెరిగిపోయాయి, సినిమా టికెట్స్ రేట్స్. సో ఇక్కడ వినోదపు పన్ను అనేది పూర్తిగా వినోదానికి సంబంధించినటువంటి అంశాలపై విధించేటువంటి పన్ను. సో ఇది ఎప్పటి వరకు అమల్లో ఉండేదంటే జిఎస్టీ రాకముందు వరకు అమల్లో ఉండేది. జిఎస్టీ వచ్చిన తర్వాత నుంచి ఈ వినోదపు పన్ను అనేది జిఎస్టీలో విలీనమైంది. నెక్స్ట్ వన్ లాటరీ, జూదం, బెట్టింగ్లపై విధించేటువంటి పన్ను. మనకి లాటరీ, గుర్రపు పందాలు, అలాగే జూదం, బెట్టింగ్స్ ఇలాంటివి జరిగినప్పుడు వాటి మీద వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం మీద పన్ను విధించడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి పన్నులు ఎప్పటి వరకు ఉండేవి అంటే జిఎస్టీ రాకముందు వరకు ఉండేవి. కానీ ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో అప్పటి నుంచి ఇవి జిఎస్టీలో విలీనం అయిపోవడం వల్ల ఇంకా ఈ పన్నుల్ని విధించడం అనేది లేదు. నెక్స్ట్ వన్ విలాస పన్ను. దీన్నే మనం లగ్జరీ ట్యాక్స్ అంటాం. అంటే నిత్యావసరం కానటువంటి వస్తువులు, వాటిని లగ్జరీ గూడ్స్ అంటాం. నిత్యావసర వస్తువులు అంటే మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు ఒక వ్యక్తి జీవనానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులను మనం నిత్యావసర వస్తువులు అంటాం. అలా కాకుండా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి వస్తువుని మనం విలాసవంత వస్తువులు అంటాము. ఈ విలాస వస్తువులు మీద విధించేటువంటి పన్నునే మనం లగ్జరీ ట్యాక్స్ అంటాం. ఈ పన్ను విధించడం వల్ల ఆయా వస్తువుల యొక్క ధరలు మరియు సేవలు అనేవి పెరుగుతాయి. ఈ లగ్జరీ ట్యాక్స్ ఎవరు ఎక్కువగా కడతారంటే ఎవరైతే ఈ లగ్జరీ వస్తువులను కొనుక్కుంటారో వాళ్ళు వీటిని పే చేస్తారు. అంటే ఎక్కువ ఆదాయం కలిగినటువంటి వ్యక్తులు వీటిని కొనుగోలు చేస్తారు. సో ఎక్కువ ఆదాయం కలిగినటువంటి వ్యక్తులు ఈ వస్తువులు ఎక్కువ రేట్ అయినా సరే కొనుక్కుంటారు. సో ప్రాబ్లం ఉండదు. అంటే ఇక్కడ ఎప్పుడైతే లగ్జరీ వస్తువులు మీద ట్యాక్స్ వేస్తున్నామో ఆ ట్యాక్స్ యొక్క భారం వల్ల లగ్జరీ వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఎక్కువ ఆదాయం
కలిగినటువంటి వ్యక్తులే ఈ లగ్జరీ వస్తువును కొనుగోలు చేస్తారు కాబట్టి వాళ్ళపై ఈ అదనపు పన్ను భారం అనేది పడుతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హోటల్స్, అలాగే 4-వీలర్లో లగ్జరీ కార్స్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ గూడ్స్లో లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద కూడా ఈ లగ్జరీ ట్యాక్స్ని వేయడం జరిగేది. ఎప్పటి వరకు అంటే జిఎస్టీ రాక ముందు వరకు. ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో అప్పటి నుంచి ఇవి జిఎస్టీలో విలీనమైపోయాయి. నెక్స్ట్ వన్ ఆక్ట్రాయ్ మరియు ప్రవేశ పన్ను. ఆక్ట్రాయ్ ప్రవేశ పన్ను అంటే ఎంట్రీ ట్యాక్స్. ఇదేంటి అంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి సరుకుల్ని దిగుమతి చేసుకున్నప్పుడు మన రాష్ట్రంలో అమ్మకపు పన్ను రేట్లో ఉన్నటువంటి తేడాని సర్దుబాటు చేయడం కోసం ఏం చేస్తారు అంటే ప్రవేశ పన్నును విధించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో 2001 వరకు కూడా అమల్లో ఆంధ్రప్రదేశ్లో 2001 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. అంటే ఈ ఎంట్రీ ట్యాక్స్ రాష్ట్రాలు విధిస్తాయి. ఈ ఎంట్రీ ట్యాక్స్ ఎందుకంటే అమ్మకపు పన్ను రేట్లో ఉన్నటువంటి తేడా ఏదైతే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి ఉండేటువంటి తేడా ఉంటుందో ఆ తేడాని సవరించుకోవడానికి ఈ ఎంట్రీ ట్యాక్స్ని విధించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో 2001లో ఈ ఎంట్రీ ట్యాక్స్కి సంబంధించినటువంటి చట్టం అనేది అమల్లోకి వచ్చింది. కానీ ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో ఈ జిఎస్టీ వచ్చినప్పటి నుంచి ఇంక ఈ ప్రవేశ పన్ను ఆక్ట్రాయ్ అనేవి ఈ జిఎస్టీలో విలీనమైపోయాయి. నెక్స్ట్ వన్ కొనుగోలు పన్ను. యాక్చువల్గా కొనుగోలు పన్ను అంటే వ్యాట్ డీలర్స్ వాళ్ళకు చేసినటువంటి కొనుగోలులో నాన్ వ్యాట్ డీలర్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి విలువలపై చట్ట ప్రకారం 1% నుంచి 4% వరకు కూడా పన్ను విధించడం జరుగుతుంది. 2005 వ్యాట్ చట్టం ప్రకారం అమ్మకాలు జరపకుండా, వినియోగం జరపకుండా సరుకు నిల్వలో వచ్చేటువంటి తేడాల విలువపై ఈ పన్నును వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ కొనుగోలు చేసినటువంటి వస్తువులపై వేసేటువంటి పన్ను అనేది జిఎస్టీ రాకముందు వరకు అమల్లో ఉండేది. కానీ ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో అప్పటి నుంచి ఈ కొనుగోలు పన్ను అనేది జిఎస్టీలో విలీనమైంది. ఇవే కాకుండా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సర్ఛార్జీలు, అలాగే రాష్ట్రాలు విధించేటువంటి సెస్లు కూడా ఈ జిఎస్టీ రావడంతో ఈ జిఎస్టీలో విలీనమైపోయాయి. ఇవి అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర పన్నులు మరియు రాష్ట్ర పన్నులు. థ్యాంక్ యూ.